వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు సొరకాయ కర్రీని చేసి చూపిస్తున్నాను. సొరకాయ కర్రీ ఇలా చేసుకున్నామంటే అన్నం, చపాతి, పూరీలేకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక మీడియం సైజు సొరకాయని తీసుకుని పై చెక్కు తీసేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన పల్లీలు, అలాగే ఎండు కొబ్బరిని కూడా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ముందుగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పొడిగానే ఇప్పుడే నీళ్లు వేయకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాతే మనము కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని పేస్ట్ గా గ్రైండ్ చేసామంటే చాలా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ పోపు దినుసులు వేస్తున్నాను. ఒక చిటికెడంతా ఇంగువ కూడా వేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవడం కోసము ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని వేసుకొని మూత పెట్టేసి ఈ టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల వరకు ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ కారపొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు ఇలాగే వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకొని కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇలా అవుతున్నప్పుడు ముందుగా మనము మసాలాని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని ఇందులో వేసేసుకుంటున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించేసుకొని ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ, ఆ సొరకాయ ముక్కలను ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే నీళ్లు వేసుకోకుండా దీనిపైన మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలాగే మగ్గనివ్వాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కావలసిన కన్సిస్టెన్సీ వరకు నీళ్లు వేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని బాగా ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేశాను. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే.